మన చేతిలో వ్యాపారం ఉంది, లేదా మనం ఓ ఉద్యోగం చేస్తున్నాం, మన బిడ్డకు ఉద్యోగం ఇప్పించుకోగలం, లేదా మన బిడ్డతో వ్యాపారం పెట్టించగలం, లేదా మన వ్యాపారంలో కంటిన్యూ చేసుకోగలం. కానీ ఎట్లా ఉంటుందంటే ఉద్యోగస్తుడికి వ్యాపారం చేయాలని ఉంటుంది, వ్యాపారం చేసే వాళ్ళకి ఉద్యోగం అయితే బెటర్ అనిపిస్తుంది. వీళ్ళందరికీ వీళ్ళ బిడ్డలు మాత్రం వాళ్ళ వృత్తుల్లో ఎందుకో వద్దనేటటువంటి వ్యక్తి, లేదా వాళ్ళ తండ్రులను చూసినటువంటి వాళ్ళు విరక్తితో మాకు ఇది వద్దు మేము ఇంకో వైపుకి వెళ్తామనేటు, లేదా ఇక్కడ లగ్జరీ ఎంజాయ్ చేశారు కాబట్టి ఇంతకంటే గొప్పగా అనుభవించాలి. ఈ సందర్భంలో మనం ఒక స్టేటస్లోకి వచ్చేస్తాం. ఈ స్టేటస్లో ఆడికేంట్రా కోటీశ్వరుడు, వ్యాపారాలు సూపరు అంటే ఇక ఇది ఇంతకు మించి ఇంకా కావాలి, ఇంకా ఏం కావాలి అంటే ఇంకొక వ్యాపారం పెట్టడం, ఇంకో పరిశ్రమ పెట్టడం, ఇది రొటీన్ అయిపోయింది. కాబట్టి మన బిడ్డల్ని విదేశాలకు పంపించేద్దాం. ఇలా విదేశాలకు పంపించేసేటటువంటి వాళ్ళల్లో వ్యాపార పారిశ్రామికవేత్తలు, ఘనమైన ఉద్యోగులకు సంబంధించిన కుటుంబాలకి ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లము లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, అక్కడ తమ బిడ్డలకు పంపించుకుంటారు. కానీ వాళ్ళని చూసి అదేదో పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నటువంటి తరహాలో మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ మంది తమ బిడ్డల్ని ఇక్కడ ఈ దేశంలో ఉద్యోగాలు లేవా, రోజు మనం క్లాసిఫైడ్ యాడ్స్ చూస్తుంటే కుప్పలు తెప్పలు కనబడతాయి. కానీ మనకి ఈ డబ్బులు ఆనట్లేదు, ఇంతకంటే ఎక్కువ సంపాదన. ప్లస్ మామూలుగా మన ఊళ్ళల్లో కంటే హైదరాబాద్లోను, బెంగళూరులోను, చెన్నైలోను ఉద్యోగం చేస్తున్నారంటే గ్రేట్. మన రాష్ట్రంలో తప్ప దేశంలో ఎక్కడ ఉద్యోగం చేసినా గ్రేటే. ఇది కూడా శృతి మించిపోయి ఈ దేశంలో కాదు వేరే దేశంలో ఉద్యోగం చేయడం ఇంకా గ్రేట్. అక్కడ ఏం ఉద్యోగం చేస్తున్నా కాదు, మీ వాడు ఎక్కడ ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు, అబ్బా ఏదో వాడు తెప్పలేదు వాడు పడుతున్నాడు. కానీ మనకి ఇలా చెప్పుకోవడం అదొక ప్రౌడిష్ లోపల. ఈ ప్రౌడిష్నెస్ కోసం అని చెప్పేసి అప్పులు చేసి విదేశాలకు పంపించారు బిడ్డలు. డైరెక్ట్గా ఉద్యోగాలకు వచ్చి వెళ్తే తప్పే లేదు, కానీ చదువుల పేరుతో అక్కడికి వెళ్ళి ఆ చదువులు కాస్త ఆ తర్వాత చదువుకునే టైంలో వాళ్ళు ఈ పార్ట్ టైం చేసుకుంటారు. గంటకి $10 $12 డబ్బులు వస్తాయి. తద్వారా రోజుకో 10 గంటలు పని చేసుకున్నా 10 అంటే $100 వేసుకున్నా 100 అంటే రోజుకి 8,000, ఇండియాలో 8,000 ఏడొస్తాయి అన్నటువంటి కోణంలోనే చూశారు. ఇండియాలో 100కి వస్తే $8,000, $80,000 అనేటటువంటి లెక్కల చుట్టూతోనే ఇదంతా కూడా. అంటే 1000 అంటే $80 అంటే ఇదే $86 అంటే ఇప్పుడు 85,000 అయిపోతుంది. రోజుకి 85,000 సంపాదన ఏడొస్తుంది అనేటటువంటి కోణంలోనే సాగినటువంటిది. అక్కడ 100 కదా ఇక్కడ వచ్చింది, 100 అన్నప్పుడు $8,500 వాటి లెక్కన ఉన్నప్పుడు చేతిలో వస్తున్నటువంటి పరిస్థితి. అయితే అక్కడ ఏం పని చేశారు ఏంటి అనేది చెప్పుకోవడం అవసరం లేదు. విదేశాల ఆళ్ళబ్బాయికి ఏంటి, అమెరికా ఆళ్ళబ్బాయికి ఏంటి, బ్రిటన్. ఈ మానసిక సంతృప్తితో ఉన్నటువంటి మధ్యతరగతికి ఇప్పుడు అతిపెద్దదైనటువంటి వారం అమెరికాలో చదువుతున్న విద్యార్థులకు సంబంధించి పడుతుంది. ఆ మధ్యతరగతికి ఇప్పటిదాకా ఏంటంటే ముందు మనం 20 లక్షలు 30 లక్షలు పెట్టుబడి పెట్టి పంపిస్తే ఇక ఆ తర్వాత అక్కడ వాళ్ళు ఆ పని చేసుకుంటూ వాళ్ళ ఫీజులు వాళ్ళు కట్టుకుంటూ వీలైతే రూపాయి ఇక్కడికి పంపించకపోయినా ఇది మేము చూస్తాం, తర్వాత నువ్వు ఉద్యోగంలోకి వచ్చాక చేద్దుగానిలే అని చెప్పేసి వీళ్ళు తిప్పలబడ్డటువంటి వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. ఇప్పుడు మేము ఉద్యోగం చేయలేం, ఇక్కడ కేసులు పెడతారు, అరెస్ట్ చేస్తారు, ఇప్పటికే మా వాడిని జైల్లో పెట్టాడు, వీడిని బేడీలేసి తీసుకెళ్లారు, లేకపోతే తిప్పి పంపించేస్తారు అని చెప్తున్నటువంటి వేళ, పనులు మానేసినటువంటి వేళ వాళ్ళందరూ ఇప్పటికి డబుల్ భారం. ఒకటి ఇప్పటిదాకా తీసుకున్న అప్పుకి వడ్డీ కట్టుకోవాలి, ప్లస్ ఇప్పుడు నెలవారీ ఖర్చులకు పంపించాలి. కనీసం నెలకు ఒక $4,000 పంపించాలంటే ఇవాళ ఉన్నటువంటి లెక్కల్లో చూసుకుంటే అదిరిపోయేటటువంటి ఖర్చు. ఇది ఇప్పుడు మధ్యతరగతిని ఎత్తిన తాజా భారం.